Hi, madam. Hi. My name is Yushinka. I'm from Warangal. I'm staying in SR Nagar. So I'm a big fan of Jalsa movie and my favorite movie. Okay, Pawan Kalyan చెప్పాలంటే he's not only hero, he's everything. Like actor, politician, dancer, everything. No more words. సో ఏ హీరో అయినా మీకు ఆయన ఓవరాల్ పర్సనాలిటీ నచ్చిందంటారా? అంటే ఎస్ మేడం. సో ఎవరైనా ఒక రంగంలో ఉంటారు. సో పవన్ సార్ మొత్తం అన్ని రంగాల్లో ఉంటాడు. దట్ ఈస్ గుడ్. మీ ఏదైనా ఒక మంచి జల్సా అని స్పెసిఫై చేశారు కాబట్టి ఒక మంచి డైలాగ్ చెప్పండి. మీ మీద చాలా మీకు కొంచెం బాగా గుర్తుండిపోయిన డైలాగ్. ఇక్కడ ఇంకెవరైనా ఏదైనా ఒక సినిమాలో మీ మీద చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసిన ఒక డైలాగ్. మన అందరం ఫ్యాన్స్ అంటే ఎక్కడొక్కడ కనెక్ట్ అవుతాము, కరెక్టే. కానీ నిజ జీవితంలో కూడా మీరు చెప్పినట్టు ఆయన ఒక పర్సనాలిటీ, ఆయనలో ఒక చామ్ ఉంది, ఆయనలో ఒక లీడర్ ఉన్నాడంటే ఎక్కడో అక్కడ మనని ప్రభావితం చేసి ఉండాలి. అలాంటి ఏదైనా డైలాగ్ మీకు గుర్తుండిపోయే డైలాగ్ ఉందా? నాకైతే పర్సనలీ అత్తారింటికి దారేదిలో ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో అది త్రివిక్రమ్ గారు రాసి ఉండొచ్చు, కానీ దాని డెలివరీ ఎవరు చేస్తున్నారో దాని మీద చాలా ఇంపాక్ట్, చాలా డిఫరెన్స్ క్రియేట్ అవుతుంది. సో నాకైతే అలా మీకు మిమ్మల్ని ప్రభావితం చేసిన డైలాగ్ ఏదైనా? నాకు కొంచెం తెక్కు ఉంది, కానీ దానికి ఒక లెక్క ఉంది. పర్ఫెక్ట్. నెక్స్ట్. నా పేరు ఈశ్వర్ అండి. నేను ప్రభాస్ గారి యాక్టింగ్కి చాలా ఫ్యాన్ అండి. గబ్బర్ సింగ్ సినిమాలో ఆయన ఒక ప్రభాస్ గారు అన్నారు, పవన్ కళ్యాణ్ గారు. గబ్బర్ సింగ్ సినిమాలో ఆయన ఒక డైలాగ్ కొడతారు కదా, ఇప్పుడు అన్న కొట్టారు సేమ్ అదే డైలాగ్. నాకు చాలా ఇష్టం అండి. అప్పటి నుంచి నేను అతని ఫ్యాన్. సేమ్ ఇది చెప్పినట్టు నేను చిన్నప్పుడు వచ్చింది పవన్ కళ్యాణ్ ఇక్కడ గెస్ట్ హౌస్కి. సో అప్పుడు అక్కడ నాకు ఒక అన్న తెలుసు, అన్న ఇలా చెప్పిండు నేను ఫ్యాన్ అని. ప్రభాస్ అన్న నన్ను పిలిచి, పవన్ కళ్యాణ్ నన్ను పిలిచి భుజం మీద చెయ్యేసి ఫోటో దిగి. అప్పటి నుంచి నాకు పవన్ కళ్యాణ్ ఇష్టం.